క్లాస్లో మనము సమ్మేళనాల అణువుల గురించి తెలుసుకుందాం. సమ్మేళనాల అణువులను ఇంగ్లీష్లో మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అని అంటారు. సమ్మేళనాల అణువులు అనేటివి ఒకే రకమైన పరమాణువులు కావచ్చు, లేదా విభిన్న పరమాణువులు కావచ్చు. వాటి కలయిక వల్ల మనకి అణువులు ఏర్పడతాయి. ఉదాహరణకి నీటి అణువు ఏ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడుతుంది? హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువుల కలయిక వల్ల నీటి అణువు ఏర్పడుతుంది. అన్ని నీటి అణువులు ఒకే రకంగా ఉంటాయి. అంటే బావిలో నీరు కావచ్చు, కుళాయిలో నీరు కావచ్చు, బురదగుంటలో నీరు కావచ్చు, లేదా చెరువులోని నీరు కావచ్చు. ఈ విధంగా నీరుని ఏ విధంగా తీసుకున్నప్పటికీ అన్ని నీటి అణువులు ఒకే రకంగా ఉంటాయి. ఇలా అన్ని నీటి అణువులు ఒకే రకంగా ఉండాలంటే ఆ నీటి అణువులోని హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య స్థిరంగా ఉండాలి. ఆ విధంగా నీటి అణువులో 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. ఇప్పుడు సమ్మేళనాలు ఏ విధంగా సూచించాలో తెలుసుకుందాం. సమ్మేళనం అంటే ఏమిటి? సమ్మేళనం అంటే వేర్వేరు మూలక పరమాణువుల కలయిక వల్ల ఏర్పడే అణువుల గల పదార్థాలను సమ్మేళనాలు లేదా సంయోగ పదార్థాలు అంటారు అని మనకి ఇదివరకే తెలుసు. మరి సమ్మేళనాలు ఏ విధంగా సూచించాలి? సమ్మేళనాన్ని సూచించడానికి వాడే గుర్తును సాంకేతికం లేదా ఫార్ములా అని అంటారు. ఇట్లా ఈ సాంకేతికాన్ని రాసేటప్పుడు సాంకేతికాన్ని సూచించేటప్పుడు 2 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, సమ్మేళనపు అణువులో ఏ పరమాణువులు ఉన్నాయో చూడాలి. రెండవ పాయింట్, ఆ పరమాణువులు ఎన్నెన్ని ఉన్నాయో చూడాలి. సాంకేతికాన్ని రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 2 అంశాలు: మొదటిది, ఆ సమ్మేళనపు అణువులో ఏ పరమాణువులు ఉన్నాయో చూడాలి. రెండవది, ఆ పరమాణువులు ఎన్నెన్ని ఉన్నాయో చూడాలి. ఉదాహరణకి నీటి అణువు సాంకేతికం H2O. మొదటి పాయింట్, ఏ పరమాణువులు ఉన్నాయో చూడాలి. ఉన్నాయి నీటి అణువులో? హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి, ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. రెండవది, ఎన్నెన్ని ఉన్నాయో చూడాలి. ఎన్నెన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి, 1 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. ఈ విధంగా సమ్మేళనాలను సూచించడం జరుగుతుంది. ఇప్పుడు సమ్మేళనాలకు సాంకేతికాలు రాయడం క్రిస్ క్రాస్ పద్ధతి. క్రిస్ క్రాస్ పద్ధతిలో సమ్మేళనాలకు సాంకేతికాలను ఏ విధంగా రాస్తామో తెలుసుకుందాం. సమ్మేళనాలకు సాంకేతికాలు రాయడంలో కొన్ని సోపానాలు మనం పాటించాలి. అందులో మొదటి సోపానము, అణువులోని పరమాణువులు కావచ్చు, పరమాణుల సమూహం కావచ్చు, వాటి సంకేతాలను పక్కనే రాయాలి. సాధారణంగా ధన అయాన్ అంటే కాటయాన్ మొదటగా రాస్తాము, తర్వాత ఆనయాన్ అంటే రుణాయాన్ తర్వాత రాస్తాము. రెండవ సోపానం, ఈ విధంగా ఫస్ట్ ఈ సంకేతాలను పక్కన రాసిన తర్వాత ఆ పరమాణు లేదా పరమాణు సమూహాల పైన వాటి యొక్క సంయోజకతను రాయాలి. మూడవది, ఆ సంయోజకతలు కనీస నిష్పత్తిలో ఉండాలి. దానికోసము ఆ సంయోజకతల గాసాబాను కనుక్కొని ఆ గాసాబాకు గరిష్ట సామాన్య భాజకంతో ఆ సంయోజకతను భాగించాలి.
కనీస నిష్పత్తిలో ఉండాలి కాబట్టి. 4వ సోపానము సంయోజకతలను పరస్పరము మార్పు చేసి ఆ పరమాణువులు కావచ్చు లేదా పరమాణు సమూహము లేదా అనుఘటకాలకు పాదాంకంగా రాయాలి. ఒకవేళ పాదాంకం 1 వచ్చినట్లయితే దాన్ని రాయాల్సిన అవసరము లేదు. ఇవి సాంకేతికాలను రాయడంలో ముఖ్యమైన సోపానాలు. ఒక ఉదాహరణ తీసుకొని మనం వివరిద్దాం. ఉదాహరణకి సోడియం కార్బోనేట్ సాంకేతికాన్ని క్రిస్ క్రాస్ పద్ధతి ఉపయోగించి ఎలా రాయాలో తెలుసుకుందాం. దీనిలో మొదటి సోపానం ఏంటి? అణువులోని పరమాణువుల లేదా పరమాణు సమూహాల సంకేతాలను పక్కపక్కనే రాయాలి. ఇక్కడ సోడియం అయాన్ సంకేతం Na, సోడియం Na, కార్బోనేట్ CO3. ఇక్కడ పరమాణు సమూహం వచ్చింది CO3. ఒకటి కంటే ఎక్కువ పరమాణువులు వచ్చినప్పుడు ఆ పరమాణు సమూహమును మనం బ్రాకెట్లో రాయాలి. ఒకటి కంటే ఎక్కువ వచ్చినప్పుడు బ్రాకెట్లో రాయాలి. రెండో సోపానం ఇది ఆ సంకేతాలకు పైన వాటి సంయోజకతను రాయాలి. సోడియం సంయోజకత 1, కార్బోనేట్ సంయోజకత 2. నెక్స్ట్ 3వ సోపానం ఆ సంయోజకతలు కనీస నిష్పత్తిలో ఉండాలి కాబట్టి వాటి గాసాబాతో భాగించాలి. ఇప్పుడు 1, 2ల గాసాబా గరిష్ట సామాన్య భాజకము 1. 1తో భాగించినట్లయితే 1ని 1తో భాగించిన 1, 2ని 1తో భాగించినా కూడా 2. కాబట్టి ఎటువంటి మార్పు లేదు ఇక్కడ. మళ్ళీ అదే విధంగా రాసేస్తాం. Na1, కార్బన్ CO3 2. 4వ సోపానం ఇక్కడ సంయోజకతలను ఒకదానికొకటి ఇప్పుడు పరస్పరం మార్పు చేసి అంటే సోడియం కార్బోనేట్ సోడియం 1 కార్బోనేట్ 2. సోడియం సంయోజకత కార్బోనేట్కు పాదాంకంగా రాయాలి. కార్బోనేట్ సంయోజకత సోడియంకు పాదాంకంగా రాయాలి. ఇప్పుడు Na2CO3 1 అవుతుంది. ఇక్కడ 1 పాదాంకం 1 వచ్చినప్పుడు రాయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. ఇప్పుడు సోడియం కార్బోనేటు సాంకేతికం లేదా ఫార్ములా ఏమవుతుంది? Na2CO3. ఈ విధంగా క్రిస్ క్రాస్ పద్ధతిలో సాంకేతికాలను రాయడం జరుగుతుంది. ఇప్పుడు క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా అల్యూమినియం సల్ఫేట్ సాంకేతికాలు లేదా ఫార్ములాను ఏ విధంగా రాయాలో చూద్దాం. అల్యూమినియం సల్ఫేట్ మొదటి సోపానం ఏంటి? ఇక్కడ అణువులోని పరమాణువుల లేదా పరమాణు సమూహం యొక్క సంకేతాలను పక్కపక్కనే రాయాలి. అల్యూమినియం Al, సల్ఫేట్ SO4. అంటే సల్ఫేట్ అనేది పరమాణు సమూహం కాబట్టి ఒకటి కంటే ఎక్కువ పరమాణువులు ఉన్నాయి, దాన్ని పరమాణు సమూహం అంటాం. అప్పుడు దాన్ని బ్రాకెట్లో ఉంచాలి. SO4 బ్రాకెట్లో ఉంచాలి. ఆ రెండో సోపానం వచ్చేసి ఆ సంకేతాల పైన వాటి సంయోజకత రాయాలి. అల్యూమినియం సంయోజకత 3, సల్ఫేట్ సంయోజకత 2. మూడవ సోపానము సంయోజకతలను వాటి గాసాబాతో భాగించాలి. అల్యూమినియం 3, సల్ఫేట్ 2. 3, 2ల గాసాబా 1 అవుతుంది. భాగించినా కూడా మళ్ళీ అవే వస్తాయి కాబట్టి యాజిటీస్గా రాసేస్తాం. అల్యూమినియం 3, సల్ఫేట్ 2. 4వ సోపానము సంయోజకతలను పరస్పరం ఒకదానికొకటి పరస్పరం మార్పు చేసి ఆ పరమాణు లేదా పరమాణు సమూహాలు వాటిని అనుఘటకాలు అంటున్నాము. ఆ అనుఘటకాలకు పాదాంకాలుగా రాయాలి. అల్యూమినియం 3, సల్ఫేట్ 2. అల్యూమినియం యొక్క సంయోజకతనేమో సల్ఫేట్ పాదాంకంగా రాస్తాము. సల్ఫేట్ సంయోజకత 2 ఏమో అల్యూమినియం పాదాంకంగా రాస్తాము. అప్పుడు అల్యూమినియం సల్ఫేట్
ఫార్ములా లేదా సాంకేతికం Al2SO4 టేకెన్ 3 అంటాం. Al2SO4 టేకెన్ 3 ఆర్ థ్రైస్ అంటాం. Al2SO4 టేకెన్ థ్రైస్. మరి ఒకసారి Al2SO4 టేకెన్ 3 లేదా Al2SO4 టేకెన్ థ్రైస్. థ్రైస్ THRICE థ్రైస్. ఈ విధంగా అల్యూమినియం సల్ఫేట్ యొక్క ఫార్ములాను రాస్తాం. రెండవ ఉదాహరణ చూద్దాం. క్రిస్ క్రాస్ పద్ధతిలో కాల్షియం ఆక్సైడ్ సాంకేతికాన్ని లేదా ఫార్ములాని ఏ విధంగా రాస్తారో చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ మొదటి సోపానం ఏంటి? ఇక్కడ కాల్షియం ఆక్సైడ్లోని పరమాణు లేదా పరమాణు సమూహాల సంకేతాలను పక్క పక్కనే రాయండి. అంటే కాల్షియం Ca, ఆక్సైడ్ O. సాధారణంగా కాటయాన్ని మొదటగా రాస్తాం, ఆనయాన్ని తర్వాత రాస్తాం. CaO. రెండవ సోపానము ఆ సంకేతాల పైన వాటి సంయోజకతను రాయాలి. Ca2 కాల్షియం సంయోజకత 2, ఆక్సిజన్ సంయోజకత 2, Ca2O2. మూడవ సోపానము ఆ సంయోజకతలను వాటి గాసాబా గరిష్ట సామాన్య భాజకంచే భాగించాలి. 2 వాటి గాసాబా 2 అవుతుంది. 2తో భాగించినట్లయితే Ca1 అవుతుంది, O1 అవుతుంది. నాలుగవ సోపానము సంయోజకతలను పరస్పరం మార్పు చేసి అనుఘటకాలకు పాదాంకాలుగా రాయాలి. Ca1O1. Ca యొక్క సంయోజకతను ఓకు పాదాంకంగా రాయాలి, ఓ యొక్క సంయోజకతను Caకు పాదాంకంగా రాయాలి. అప్పుడు కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా CaO అవుతుంది. CaO. ఇక్కడ పాదాంకంగా ఒకటే వచ్చింది కాబట్టి ఒకటి రాయాల్సిన అవసరం లేదు, CaO అని చదవాలి. ఇక్కడ CaOలో ధనావేశం రుణావేశానికి సమానం. అంటే అణువులో విద్యుదావేశం 0 కావాలి కాబట్టి ధనాయన సంఖ్య రుణాయన సంఖ్య 2 సమానం. ఇది +1, ఇది -1, 0.